ఈ యొక్క దినము పాపము లేని లోకములోనికి ప్రవేశించుటకు ఏమి అర్హతలనే కార్యాన్ని గురించి ప్రకటించబోతున్నాం. అంతకు మునుపుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ మితిలేని కృప చేత ఈ దినం నీవు మాకు ఇచ్చినావు. నీ పిల్లలతో కలిసి నీ వాక్యమును పరిశీలించుటకును, నీ రాజ్య ప్రవేశము పొందుటకును మేమేమి చేయవలనేది పరిశుద్ధాత్మ దేవా నీవే బయలుపరిచి దాని ప్రకారం నడుచుటకు మా హృదయంలో దాచుకుంటకు సహాయం దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, పాపం లేని లోకము అనేది ఒకటి ఉన్నదనేది బైబిల్ చెప్తున్నది. దాని గురించి బైబిల్ ఆరంభంలోంచి ముగింపు వరకు పరలోకము అని చెప్పి, పరలోక రాజ్యము అని చెప్పి మనకి వివరిస్తూ ఉన్నది. ఈ పరలోక రాజ్యాన్ని గురించి అనేక కార్యాలు దేవుని యొక్క గ్రంథంలో, దేవుని యొక్క మాట ఉండగా, ఈ దినము క్లుప్తంగా పరలోక రాజ్యానికి చేరేదానికి ఈ మానవునికి దేవుడు కోరే అర్హతలు 7 అని మనము చూసుకుందాం. ఎందుకంటే ఎన్నో కార్యాలున్నా క్లుప్తపరిస్తే ఈ యొక్క కార్యాలు మనకి వివరంగా తెలుస్తాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా కొన్ని కార్యాలు ఉన్నాయి, కొన్ని సిద్ధపాట్లు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఒక ఊరికి వెళ్ళాలంటే, లేక మన ఇంటి దగ్గర నుంచి ఉద్యోగానికి వెళ్ళాలంటే, స్కూల్కి వెళ్ళాలంటే, ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలంటే, ఒక ప్రత్యేకమైన స్థలానికి వెళ్ళాలంటే, ఒక స్నేహితునికి వెళ్ళాలంటే కొన్ని కార్యాలు మనం అనుసరించే తీరాలి. వారికి నచ్చినట్లుగా అక్కడి పరిస్థితులకి అనుకూలంగా మనము తయారై వెళ్ళాలి. కాలేజీలు, స్కూళ్ళు, ఇన్స్టిట్యూషన్ చదివేవాళ్ళు పుస్తకాలు తీసుకువెళ్ళాలి, పేనా తీసుకువెళ్ళాలి. ఇలాగా కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ రోజు పాఠాన్ని సిద్ధం చేసుకొని వెళ్ళాలి. అదేలా ఉద్యోగానికి పోయేవాడు ఆ యొక్క సంబంధించిన ఆ యూనిఫామ్ అనగా ఉద్యోగ ధర్మం కొరకు నియమించబడిన ఆ యొక్క బట్టలు వేసుకోవాలి. ఇలా ఎన్నో ఉన్నాయి. అదేలాగూ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అని అంటే, ఆ పరలోక రాజ్యానికి మనము కొన్ని అర్హతలు కలిగి ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది. మొట్టమొదట యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన సువార్తను ప్రకటించేటప్పుడు, ఆయన కార్యాన్ని బయలుపరిచేదానికి ఆయన మొట్టమొదట ఉపయోగించిన ఒకే ఒక పదం మార్కు సువార్త 1వ అధ్యాయము 14-15 చూసినట్లయితే, యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడి అని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చాను అని చెప్పి చెప్పబడుతుంది. అనగా ఇక్కడ కాలం సంపూర్ణమైనది. 2 విషయాలు ఇందులో బయలుపడుతున్నాయి. ఏ కాలము అని చెప్తే, ఈ ప్రపంచానికి ఒక కాలం నియమించాడు. ఈ యొక్క పాపలోకము నాశనం అయ్యేదానికి, ఈ పాపలోకము లేకుండా పోయేదానికి ఒక కాలాన్ని నియమించాడు. ఆ కాలము సమీపిస్తూ ఉన్నది. దానికి ముందు జరగవలసిన అనేకమైన కార్యాలు ఉన్నాయి. ఈ భూ సంబంధమైన కార్యాలు, శరీర సంబంధమైన కార్యాలు అన్నీ కూడా సమాప్తమయ్యే ఒక కాలము నియమించబడి ఉన్నది. ఆ కాలము సమీపించుచూ ఉన్నది. మానవుడు ఈ లోకములో పడే బాధలో నుంచి విడుదల పొందేదానికి కాలము సమీపించున్నది. పరిశుద్ధులు దేవుని సన్నిధానంలో నిలబడేదానికి ఒక కాలము సమీపించి ఉన్నది. అలాగా అయితే ఏమి చేయాలని అంటే, మారు మనసు పొందవలెను. మొట్టమొదటిది మారు మనసు పొందాలి. ఇంతకు మునుపు నీ ఇష్టంగా నడిచావు. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు ప్రతి మానవుడు తన ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాడు. వాడి త్రోవలు వాడు ఎన్నుకొని వాడు ఇష్టానుసారంగా నడుస్తూ ఉన్నాడు. అయితే యేసు చెప్తున్నాడు, నేనే మార్గము అంటున్నాడు. వేరే దారి లేదు, నేను తప్ప వేరొక మార్గము లేదు. పరలోక రాజ్యానికి రావాలంటే
తండ్రి యొద్దకు చేరాలంటే, మనము విడిచిన ఆ స్థలానికి వెళ్ళాలంటే ఆయన చెప్పే మాట ఏమిటంటే మారు మనస్సు పొందాలి. ఇంతవరకు ఆలోచించిన ఆలోచనలు, ఇంతవరకు ఉన్న ఆ యొక్క మనస్సు మార్పు పొందాలి. దాన్ని పొందాలంటే సువార్తను నమ్మాలి. ఏమిటా సువార్త? యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు, ఆయన శిలువలో కార్చిన రక్తం వలన నేను పాపక్షమాపణ పొంది ఉన్నాను అని విశ్వసించాలి. దాని గురించి ఇక్కడ చాలా చక్కగా చెప్పబడుతుంది. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపనని నీ హృదయంలో విశ్వసించినలా నీవు రక్షించబడుదువు. అవును, ఇక్కడ ఏమంటున్నానంటే విశ్వసించాలి. ఏమని విశ్వసించాలంటే ఆయన మృతుల్లో నుండి లేచాడు. పాపమునకు బానిసైన ఈ శరీరము మృతమై ఉన్నది కనుక ఈ మృతమైన శరీరంలో నుంచి మనల్ని పైకి లేపుతాడు అనే యొక్క అంశాన్ని విశ్వసించాలి. ఎందుకనగా ఆయన మరణించినను లేచి ఉన్నాడు, ఆయన మరణాన్ని జయించి ఉన్నాడు, మరణానికి ఒక పెట్టేశాడు, ఇక మరణానికి ఏ యొక్క అధికారం లేదు అని తన్ను ఎందరైతే విశ్వసిస్తున్నారో వారు రక్షించబడతారు. ఎక్కడి నుంచి అని చెబుతాడు? పాపంలో నుంచి, మరణంలో నుంచి, ఈ లోకంలో నుంచి, ఈ యొక్క బందీఖానాలో నుంచి, బంధంలో నుంచి, బాధల్లో నుంచి, కష్టంలో నుంచి, అన్నిట్లో నుంచి రక్షించబడతారు. సమస్యల్లో నుంచి రక్షించబడతారు, కీడులో నుంచి రక్షించబడతారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దీనికి చేయవలసిన ఒకే ఒక పని విశ్వసించాలి. ఆయన్ను ప్రభువని విశ్వసించాలి, ఆయన మృతులో నుండి లేచినని విశ్వసించాలి. అప్పుడు మనము లేపబడతాము అని చెప్పేసి ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ చెప్పబడిన ఆ యొక్క రెండవ మాటని ఒత్తాయపరుస్తూ, బలవంతపరుస్తూ, బలపరుస్తూ ఆయన ఒక మాట చెప్తున్నాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16లో, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఈ సువార్త ప్రకటించబడాలి. ఆ ప్రకటించిన కార్యాన్ని నమ్మాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు, నమ్మి బాప్తిసము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి నమ్ముట వలన ఇక్కడ రక్షణ కలుగుతుందనే కార్యంలో ఇంకొక కార్యాన్ని ఇక్కడ జోడిపరుస్తున్నాడు. అదేమిటనంటే నమ్మి బాప్తిసం పొందాలి. రెండవ అంశం నమ్ముట మాత్రమే కాదు. చాలామంది అనేక విషయాల గురించి ఆలోచించేటప్పుడు ఇక్కడ నమ్ముతున్నారు, బాప్తిసము పొందారు. నాకు యేసుప్రభు తెలుసయ్యా, యేసుప్రభు దేవుడయ్యా, యేసుప్రభు రక్షకుడయ్యా అని ఒప్పుకుంటారు, కానీ బాప్తిసం పొందరు. అయితే రెండవ అంశము బాప్తిసం పొందాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన యోహాను దగ్గరకు వచ్చి యోహాన్ని బాప్తిసం ఇవ్వమని అడుగుతున్నాడు. యోహాను ఏమంటున్నాడు, అయ్యా నేను నీ చేత బాప్తిసం పొందాలనే నువ్వు నా దగ్గరికి వచ్చినావంటే ఇది ధర్మం ప్రకారం జరగాలి అని చెప్తున్నాడు. కాబట్టి క్రీస్తుని ప్రేమిన వారులారా, రెండవ కార్యం ఏమిటంటే నమ్మిన వారు బాప్తిసం పొందుట ధర్మమై ఉన్నది. కడగబడవలెను. బాప్తిసం అంటే ఏమిటో కాదు, పాపములకు చనిపోయి నిత్య జీవమునకు లేచేదానికి ఒక ఉదాహరణగాను గుర్తుగాను బాప్తిసం ఉంటున్నది. కాబట్టి బాప్తిసము పొందాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. మూడవ కార్యము మనము చూసినప్పుడు ఏం చెప్తున్నా అంటే, అనేక సార్లు ఈ కార్యాన్ని మనము లోకంలో మనుషులు మర్చిపోతూ ఉన్నారు. అదేమిటనగా ఆయనకు విధేయులై ఉండాలి. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి. నిన్నటి వరకు ఆయన నమ్మనంత వరకు జీవించిన జీవితంలోంచి ఒక మెట్టు, ఒక తిరుగుబాటు జరగాలి. ఒక నూతన జీవితం రావాలి, నూతన ఆలోచన రావాలి, నూతన తీర్మానాలు చేయాలి, నూతన నడకలు నడవాలి, నూతన కార్యాలని అంగీకరించాలి. ఇంతకు మునుపైతే వేరే కార్యాలు ఇష్టానుసారంగా
సాతాను ఎలాగ నడిపిస్తే, శరీరం ఎలాగ నడిపిస్తే అలాగ నడిచాం. ఇప్పుడైతే ఆత్మానుసారులుగా, ఆత్మ సంబంధులుగా, దేవునికి ఇష్టలుగా, దేవునికి విధేయులై ఉండాలనేది మూడవదిగా చెప్తాం. ఏ మాట ఉన్నా సరే, అది ఏ కార్యం ఉన్నా సరే, ఇది చెయ్యి అనేటప్పుడు దాన్నే చెయ్యాలి. ఇది చేయకూడదు అంటే దాన్ని చేయకుండా ఉండాలి. అది అనేకమైన కార్యాలు బైబిల్లో ఉన్నాయి. అందుకే బైబిల్ క్లుప్తంగా చెప్తుంది, ఆయన మాట విని రక్షణ పొందుడి. ఆయన మాట బలమైనది, ఆయన మాట సృష్టి చేస్తుంది, ఆయన మాట ఈ యొక్క లోకములో పునరుజ్జీవింప చేస్తుంది, ఆయన మాట పునరుద్ధానం చేస్తుంది, ఆయన మాట మనల్ని నడిపిస్తుంది, ఆయన మాట మనకి జీవమునిస్తుంది. కృష్ణ ప్రియమైన వాళ్ళారా, కాబట్టి ఆయన చెప్తున్నాడు, ఆయన మాట విని రక్షణ పొందమంటున్నాడు. నాలుగవదిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 21వ వచనంలో, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. కీడు వలన అనేకులు జయించబడుతూ ఉన్నారు. బాప్తిసం పొంది దేవుని మాట వింటున్నామనుకుంటూ దేవుని మాట వినకుండా కీడు వలన జయించబడుతున్నారు. దానికి ఇక్కడ 4వ మాటగా, మేలు చేత కీడును జయించుము. మేలు చేయాలి. మేలు కార్యం ద్వారా, మేలైన కార్యం, ఉత్తమమైన కార్యం, మంచి కార్యం కీడును జయించేదానికి వీలవుతుందని చెప్తాను. ఎప్పుడైతే కీడును జయిస్తావో అప్పుడు మాత్రమే మేలైన దానిని పొందేదానికి వీలవుతుంది, మేలును చేసేదానికి వీలవుతుంది, మేలును యోచించేదానికి వీలవుతుంది, మేలును మాట్లాడడానికి వీలవుతుంది, మేలులో నడిచేదానికి వీలవుతుంది, మేలును అనేకులకు పంచి ఇచ్చేదానికి వీలవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నానంటే, మేలు చేత కీడును జయించుము అని చెప్తున్నా. తర్వాత ఇక్కడ మనం చూసేటప్పుడు ఒక ఉదాహరణగా తీసుకుంటే, యేసుక్రీస్తు ఈ లోకంలో ఉండేటప్పుడు ఒక వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని అక్కడ యూదులు తీసుకొచ్చి ఆయన ముందు నిలబెట్టి, అయా మోసే ధర్మశాస్త్రం ప్రకారం ఈమె వ్యభిచారం చేసిన కారణం చేత రాళ్ళతో కొట్టబడాలని చెప్పి రాయబడి ఉంది, నువ్వేం చెప్తావని అన్నప్పుడు ఆయన ఏమీ చెప్పకుండా కింద ఏదో రాస్తూ ఉంటే అందరూ దాన్ని చూసి వెళ్ళిపోయినారని చెప్పి ఆ సంఘటన చెప్తుంది. ఆ తర్వాత ఆయన తల ఎత్తి చూసినప్పుడు ఎవరు లేరు, ఆమె మాత్రం నిలబడుకుంది. ఆమెను అడుగుతున్నాడు, ఏమని, అమ్మా నేనెవరు శిక్షించలేదా అంటే, లేదు. అలాగైతే నేను కూడా శిక్షించను, ఇక పాపము చేయకుమో. ఇది యేసుక్రీస్తు ద్వారా ఎప్పుడైతే పాప క్షమాపణ పొందామో, యేసుక్రీస్తు రక్తం ద్వారా ఎప్పుడైతే కడగబడ్డామో, ఎప్పుడైతే ఆయన ప్రభువుని నమ్మి బాప్తిసము పొందామో, ఇక పాపము చేయకూడదనే ఒక ఆజ్ఞని ఇక్కడ మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. పాపం చేయడానికి వీల్లేదు. పాపము చేయకుండా ఉండేదానికి ఎన్ని కార్యాలు కావాలో అన్ని కార్యాలు ఆయన పెట్టి ఉన్నాడు. ఆయన విశ్వసించి నీవు మాట్లాడే కార్యం కానీ, యోచించే యోచన కానీ, నడిచే నడత కానీ, నీ యొక్క కార్యములు ఏమున్నా సరే వాటన్నిటినీ ప్రభువు తన చేతిలో ఉంచుకు, తన చేతి నీటిలో కప్పి నిన్ను నడిపిస్తాను అంటున్నాడు. ఇదిగో చూడు, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుని ఉన్నాను. అనగా ఆయన అరచేతిలో మనం ఉన్నాం, చెక్కబడి ఉన్నాం. ఆ చెయ్యి ఏమైతే చేస్తుందో, ఎలాగైతే నడుస్తుందో అలాగూ మనము నడిచేదానికి ఆయన చేతిలో చిక్కుకొని ఉన్నాడు. పెట్టుకొని ఉంటే కింద పడిపోతామని, పట్టుకొని ఉంటే జారిపోతామని ఆయన చేతిలో చిక్కుకొని ఉన్నాడు. కాబట్టి ఇక పాపము చేయకు అనేది ఇక్కడ చెప్పబడేమో. నీవు పరిశుద్ధులుగా ఉంటే కూడా, నీవు నీతిమంతులుగా తీర్చబడితే కూడా, పాపము చేసేదానికి నీకు ప్రోద్బలం ఉంటే కూడా నీవు పాపము చేయొద్దు. ఇది మనకి ఇవ్వబడే కార్యం. తర్వాత ఒక మాట ఇక్కడ చెప్పబడుతుంది. అదేమిటి అంటే, ఓర్పు కావాలి. ఇవన్నీ చేయాలంటే ఓర్పు కావాలి. ఓర్పు లేకపోతే చేయలేం. ఓర్పు చాలా అవసరం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో
ఇలాగ రాయబడింది, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు. దేవుని ఆజ్ఞలు గైకొని యేసును గూర్చిన విశ్వాసము ప్రకటిస్తూ ఉంటే పాపం చేయకుండా యేసు యొక్క బలం చేత, యేసు యొక్క నడిపింపు చేత, యేసు యొక్క శక్తి చేత ఆయన రక్షణలో భద్రపరచబడిన వారమై మనము దేవుని ఆజ్ఞలు గైకుంటూ పాపము చేయకుండా ఉండాలా అని మనం నడుస్తూ ఉండేటప్పుడు కావాల్సింది ఏంటంటే ఓర్పు అవసరం. కీడుని జయించాలంటే ఓర్పు అవసరం. ఈ లోకంలో పాపాన్ని జయించాలంటే ఓర్పు అవసరం. ఈ ఓర్పు లేకుండా ఉంటే పాపాన్ని జయించేది చాలా కష్టం. ఓర్పు ఎంతైనా అవసరమని చెప్పేసి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఓర్పు అనేక కార్యాలని సాధిస్తుందని చెప్పేసి మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. నోవాహును ఉదాహరణగా తీసుకుంటే 120 సంవత్సరాలు దేవుడు చెప్పిన మాటను నమ్మి, ఆయన చెప్పిన మాట ప్రకారము, ఆయనకు ఆజ్ఞ మేరకు ఏ యొక్క చినుకు చూడని, ఏ యొక్క వర్షాన్ని చూడని నోవాహు నమ్మినవాడై విశ్వాసముతో ఆయన మాటను పెడచెవిని పెట్టకుండా ప్రతి ఒక్క కార్యాన్ని దేవుడు ఎలాగైతే పెట్టమన్నాడో ఆ గదుల్ని, ఆ కిటికీల్ని, మరి ఆ యొక్క నమూనాని అనుసరించి 120 సంవత్సరాలు చేశాడు ఓడని, చేయించాడు ఓడని. అయితే తప్పకుండా సువార్తను ప్రకటించాడు, దేవుని తీర్పును ప్రకటించాడు. రక్షణ కొరకు ఆయన అనేక దినములు, అనేక రాత్రులు, అనేక పగలు 120 సంవత్సరాల పాటు దేవుని తీర్పును ప్రకటించాడు, దేవుని యొక్క న్యాయాన్ని ప్రకటించాడు. కానీ తాను తన ఇంటి వారు రక్షించబడ్డారు. ఎందుకనగా ఆయన వారిని ప్రార్థనలో నడిపించాడు. ఆయన ప్రార్థనలో నడిపించాడు, వాక్యములో నడిపించాడు. ప్రతిదినము వారికి కావలసిందేదో చెబుతూ వారి పనులు ముగించిన తర్వాత ఆయన కుటుంబంలో ఎల్లప్పుడూ ఆ కుటుంబ కార్యంలో ఒక పనిగా దేవుని స్తుతించడము, దేవుని ఘనపరచడం, దేవుని మాటను పరిశీలించడము జరిగిందనేది మనము నమ్మదగిన మాట. క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, దానివల్ల తాను తన కుటుంబం రక్షించబడిందని మనం చూస్తున్నాం. కాబట్టి ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. లేకుంటే మనము పరిశుద్ధులుగా తీర్చబడిన మానవుడు దేవుని కృపచేత నీతిమంతులుగా తీర్చబడిన ఆ యొక్క పరలోక రాజ్యానికి అర్హతని కోల్పోతాడు. ఎందుకనగా దేవదూతలు సహా ఈ ఓర్పు లేనందువలన, ఈ సహనం లేనందువలన వారు తమకు ఉన్న స్థానాన్ని, ఆ యొక్క ఉన్నతమైన స్థలాన్ని పోగొట్టుకొని భూమి మీద పడద్రోయబడ్డారు. ఇక ఎన్నటికీ పరలోకానికి పోయేదానికి అర్హత లేకుండా శపించబడ్డారని చెప్పి మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం చేయదగిన కార్యములు చక్కగా ఇక్కడ మనకి బయలుపరిచినప్పుడు ఏమంటున్నారంటే, రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగూ చెప్పబడుతుంది, ఈ లోక మర్యాదను అనుసరింపక. అవును, ఈ లోకంలో మర్యాద, ఈ లోక కార్యక్రమం, ఈ లోక ప్రకారము నీవు నడవకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తము. అవును, ఉత్తమమైనదని దేవుని చిత్తంలో ఉత్తమమైనవి ఉన్నాయి, దేవుని చిత్తములో అనుకూలమైనవి ఉన్నాయి, దేవుని చిత్తములో సంపూర్ణత ఉన్నది. ఈ సంపూర్ణతను పొందాలి. అందుకే అని చెప్తాను, నేను పరిశుద్ధులై ఉండలాగా మీరును పరిశుద్ధులై ఉండండి, నేను పరిపూర్ణం కనుక మీరును పరిపూర్ణులై ఉండండి అని చెప్పి మరొక స్థలంలో చెప్తూ ఉన్నాడు. కాబట్టి సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాలి.
ఇది విడిచేసి మనిష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. అలాగూ నడిచినప్పుడు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుదము. హల్లెలూయా. ఈ మానవ శరీరాన్ని విడిచి, ఈ పాపపు శరీరాన్ని విడిచి రూపాంతరం పొందాం. మనం ఇంతకు మునుపు ఎప్పుడైనా జ్ఞాపం చేసుకుంటే మత్తయి సువార్తలో యేసు ప్రభువు తన శిష్యులను తీసుకువెళ్ళి కొండపైన ఆయన రూపాంతరం పొందడం చూస్తున్నాం. ఆయన రాబోయే సమయంలో ఎలాగ ఉంటుందని వారికి చూపించాడు. మోషే ఉన్నాడు, ఏలియా ఉన్నాడు, మరి యేసు ప్రభువు ఉన్నాడు. క్రీస్తు ప్రియమైన వల్ల రూపాంతరం పొందిన ఆ అనుభవంలో మోషే కనబడుతున్నాడు. రూపాంతరం పొందిన అనుభవంలో ఏలియా కనబడుతున్నాడు. రూపాంతరం పొందిన అనుభవంలో యేసును కనబడుతున్నాడు. కృష్ణ ప్రియుల ఈ రూపాంతరం పొందాలి. ఈ 7 కార్యాలు దేవుడు మనకి అనుగ్రహించేదానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతిలో చేయి వేచి పరిశుద్ధాత్మ దేవునికి ఒప్పచెప్పుకొని ఆ 7 కార్యాలు మర్చిపోకుండా ప్రతి ఒక్కదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ లోకంలో జీవించినట్లయితే నిశ్చయంగా ప్రభు వచ్చేటప్పుడు ప్రభువు మనల్ని తనలో చేర్చుకుంటాడు. ఆ పరలోక రాజ్యానికి ఈ అర్హతలు ఎంతో అవసరమై ఉన్నాయి. ఎన్నో కార్యాలు, కానీ ఈ 7 కార్యాలు మనల్ని సంపూర్ణంగా ఆ అర్హత పొందేవారుగా ఆయన దగ్గరికి చేర్చేదానికి అర్హులుగా చేస్తుంది. దీన్ని జ్ఞాపం చేసుకుని ఈ లోకంలో మనం జీవిస్తూ ఉండేటప్పుడు రూపాంతరము పొందుతామనే యొక్క ఆ హామీతోటి ఆయన ఏం చెప్తున్నాడు? ఇంకొక స్థలంలో పౌలు ఆఖరిగా చెప్తాడు, నేను మంచి పోరాటం పోరాడినాను, నా పరుగు తుదముట్టించుకున్నాను, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఇది ఇస్తాడు. నాకు మాత్రమే కాదు, ఎందరైతే ఇలాగ ఓర్పుతోటి సహనముతోటి ఎదురు చూస్తూ మంచి పోరాటం పోరాడుతూ కీడును జయించి జీవిస్తారో వారందరికీ ఆ జీవ కిరీటము ఇవ్వబడుతుందని ఇక్కడ చెప్పబడుతుంది. కాబట్టి క్రీస్తు ప్రియమైన వాళ్ళారా, మనము రూపాంతరం పొందుటకు ఆయత్తపడదాం. ప్రభువు మనల్ని నడిపించును గాక. ఆమేన్. కృపా కనికరింగల మా పరలోకపు తండ్రి, నీ మితిలేని కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రములు ఉన్నాయి. ప్రభువా, ఈ మనస్సులో నుంచి మారు మనసు పొంది శరీరము రూపాంతరము పొంది ఇదిగో నీ నిత్య రాజ్యములకు, నీ పరలోక రాజ్యములకు, నీ పరిశుద్ధ పట్టణములకు హక్కుదారులుగా మేము రూపాంతరం పొందినట్లుగా నీవు మమ్మల్ని మార్చి ఆ యొక్క పరలోకంలో అర్హులుగా తీసుకొని మమ్మల్ని చేర్చుకొని నీతో పాటు సదాకాలం ఉన్నట్లుగా మమ్మల్ని నడిపింపు చేసి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.